మాకెంత ధూళంటే గైస్, మామూలుగా మా సాంప్రదాయం ప్రకారం ఫ్రైడే నైట్స్ ఖచ్చితంగా బయటికెళ్తాం. అది తినడానికా, లేకుంటే ఊరికే తిరిగి రావడానికానని. అలాగే ఆ రోజు గూడా ఎళ్ళాము. మంచిగా లాంగ్ డ్రైవ్ చేసుకున్నాం. నచ్చినవి తిన్నాము. ఇంటికొస్తుండగా కరెక్ట్ మా ఆయన ఏమైనా డీమార్ట్‌లో కొనాల్సినవి ఉన్నాయంటే, ఆయన ఇప్పుడు 9:57 అయింది. 10 కంతా క్లోజ్ చేసేస్తారు అని చెప్పా. లేదు ఒకసారి చెక్ చేద్దాం, వాళ్ళు క్లోజ్ చేస్తారా లేకుంటే అలాగే అసలు వాళ్ళు క్లోజ్ చేసుకుంటేనేమి, పెట్టుకుంటేనేమి మాకు అవసరమా? దూల కాకపోతే వెళ్ళామన్నమాట. కరెక్ట్ వాళ్ళు మేము చూసి రావడానికి వెళ్ళాము. వాళ్ళేమో పిలిచారు, రండి రండి సార్ లోపలికి, క్లోజ్ చేసేద్దామని చెప్పేసి మమ్మల్ని ఎంటర్ చేయించారు. మెయిన్ డోర్ క్లోజ్ చేసేసారనమాట. కానీ డీమార్ట్‌లో మాత్రం ఎప్పుడు ఇంత ప్రశాంతంగా చూడలేదనమాట. ఎవ్వరు లేరు. వాళ్ళేమో స్టాఫ్ వాళ్ళు రీఫిల్ చేసుకుంటున్నారు మొత్తము. మేమైతే లోపలికైతే వచ్చేసాము. ఇప్పుడు షాపింగ్ చేసుకోకుండా బయటికి వెళ్ళలేము కదా, సచ్చినట్టు షాపింగ్ చేయాల్సి వచ్చింది. మడసానంగా ₹1000 ఖర్చు పెట్టేసుకొని వచ్చామండి. దూల తీరిపోయింది మాకైతేను. అవసరమా, మాకు ఇంటికి పోయిండింటే సరిపోయిండు కదా. ఇట్లా తింగర పనులు ఒకరైతే సరిపోతాయి, ఇద్దరం అట్లా ఉన్నామన్నమాట మేము. అంత క్రేజీ. కాకపోతే డీమార్ట్‌లో మాత్రం ఎవరైనా ఫ్రీగా షాపింగ్ చేసుకోవాలనుకుంటే ఈ 950కి అట్లా వెళ్ళండి.